హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారింది. గ్రేటర్ లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతోంది. మలక్పేట్, చాదర్ ఘాట్, పంజాగుట్ట అండ్ మాదాపూర్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలిలోనూ భారీ వర్షం కురుస్తోంది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారింది. గ్రేటర్ లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతోంది. మలక్పేట్, చాదర్ ఘాట్, పంజాగుట్ట అండ్ మాదాపూర్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలిలోనూ భారీ వర్షం కురుస్తోంది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు. దీపిక, ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఈరోజు రేపు 2 రోజుల పాటు తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొద్దిసేపటి క్రితమే గ్రేటర్ హైదరాబాద్లో అక్కడక్కడ అంటే మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట ఇలాంటి ప్రాంతాల్లో కొద్దిసేపటి క్రితమే మోస్తారు వర్షం కురిసింది. 3 గంటల తర్వాత గ్రేటర్ హైదరాబాద్లో భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక వీటితో పాటుగా తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, కొత్తగూడెం, అదేవిధంగా కరీంనగర్ ఇలాంటి ప్రాంతాలలో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక మిగిలిన ప్రాంతాలలో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పుడే ప్రభుత్వం నుంచి సూచన వస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముఖ్యంగా భారీ వర్షాలకు మొత్తం డ్రైనేజీ సిస్టమ్ అంతా కూడా లీకేజ్ ఉంటుంది. సో అందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులతో పాటుగా ఇక ఇటు ట్రాఫిక్ పోలీసులు, అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు వీళ్ళందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన చేశారు. సో ఇక రానున్న 3 గంటల్లో అంటే 3 గంటలకి భారీ వర్షం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్కడక్కడ కూడా కాదు, మొత్తం ఓవరాల్గా కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షం కురుస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ యొక్క శాఖలందరూ కూడా అంటే జిహెచ్ఎంసీ కానీ, అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు కానీ, విద్యుత్ శాఖ అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేయాలి. ఎక్కడ కూడా ఈ యొక్క డ్రైనేజీకి సంబంధించి ఆ యొక్క ఓపెన్స్ ఏమైనా ఉంటే మాత్రం వాటిని క్లోజ్ చేయాలి. విద్యుత్ స్తంభాల దగ్గర ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి. ఎక్కడ కూడా ఈ యొక్క విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో మాత్రం 2 రోజుల పాటు అంటే ఈ రోజు రేపు మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో అందుకు అలర్ట్గా ఉండాలని అధికారులకు ప్రభుత్వం సూచన చేసింది. వీటితో పాటుగా ఇక గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడెక్కడైతే భారీ ఎదురుగాలు వస్తాయో అక్కడ కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. వాటితో పాటుగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం ఏ జిల్లాలో వస్తుందో ఆ జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఏ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఉంది, ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్, అంటే రెడ్ అలర్ట్ లేదు, కాకపోతే ఎల్లో అలర్ట్ మాత్రం ప్రస్తుతం కొన్ని జిల్లాలకు ఉంది. సో అందులో భాగంగా సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్తో పాటుగా ఈ యొక్క వరంగల్ ఈస్ట్ ప్రాంతాలలో ఎల్లో అలర్ట్ వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ ప్రాంతాలలో కొంత భారీ వర్ష
వచ్చే అవకాశం ఉన్నదని కూడా చెప్పింది. ఇక ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పేసి కూడా హెచ్చరిక జారీ చేసింది. ఎందుకంటే ఉరుములు మెరుపుల కారణంగా ఇప్పటికే చాలామంది రైతులు కళ్ళాలలో ఒడ్ల ధాన్యం రాసులను పోసుకొని ఉన్నారు కాబట్టి సో కొనుగోలు కేంద్రాలలో అక్కడక్కడ కొంత నిర్లక్ష్యం ప్రభుత్వం కూడా అంటే కొనుగోలు కేంద్రాల్లో తక్కువగా ఉండడం వల్ల ఇంకా ధాన్యం రాసులన్నీ కూడా కళ్ళాల్లోనే ఉండిపోయాయి. ఈ యొక్క అకాల వర్షాలకు మొత్తం ధాన్యం కూడా తడిసిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకా ఈ యొక్క అకాల వర్షాలకు భారీ విదురుగాలులకు మొత్తం ఈ యొక్క మామిడి పంట కూడా పూర్తిగా నష్టపోయింది. ఆ పంట కూడా దాదాపుగా ఈ యొక్క గాలులకు అంతా కూడా మామిడికాయలన్నీ కూడా గాలులకు పడిపోయి రైతులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి సో ఇక ఈ యొక్క ఉపరితల ఆవర్తనం కారణంగా 2-3 రోజుల పాటు కురిసే వర్షాలు ఏదైతే ఉన్నాయో అవి కొంత అక్కడక్కడ భారీ వర్షాలు అక్కడక్కడ కొంత మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఐఎండీ మాత్రం హెచ్చరిక అయితే జారీ చేసింది. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం 3 గంటల నుంచి భారీ వర్షం ఉంటుందని చెప్పేసి కూడా హెచ్చరిక జారీ చేసింది. 3 గంటల నుంచి దాదాపుగా 2 గంటలు అంటే 3, 4, 5 సాయంత్రం 5 గంటల వరకు కూడా భారీ వర్షం హైదరాబాద్లో ఉండనున్నది. ఎందుకంటే ఆ యొక్క సమయంలో అంటే మనం ఈవినింగ్ టైంలో అందరూ కూడా ఆఫీసు పని వేళలు ముగించుకొని బయటకు వెళ్ళిపోతుంటారు కాబట్టి తమ ఇళ్లకి అందరూ కూడా వెళ్తుంటారు కాబట్టి సో ఆ సమయంలో భారీ వర్షం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ట్రాఫిక్ అంతరాయం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క ఐటీ సెక్టార్ ఏరియాలో అంటే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్రామ కూడా ప్రాంతాలలో ఎక్కువగా ట్రాఫిక్ అంతరాయం ఉంటుంది కాబట్టి సో ఇప్పటికే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్గా ఉన్నారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా సమన్వయంతో ఈ యొక్క ట్రాఫిక్ క్లియరెన్స్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. కాబట్టి సో 3 శాఖలు ముఖ్యంగా ఇటు జిహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఎస్డిఎఫ్, అదేవిధంగా ఇటు విద్యుత్ శాఖ అధికారులు వీళ్ళందరూ కూడా సమన్వయంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులకి ప్రభుత్వం సూచన చేసింది. సో అందుకు వాతావరణ శాఖ చెప్పిన విధంగా అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. దీపిక. రైట్, థ్యాంక్ యూ సైదులు.